దక్షిణాదిలో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో అనిరుద్ రవిచందర్ పేరే మొదటగా వినిపిస్తుంది. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, కీరవాణి, మణి శర్మ, హరీష్ జయరాజ్ ఇలాంటి దిగ్గజాల మధ్య ఉంటూనే తనదైన మార్కుతో యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు. ఎక్కడైనా లైవ్ కాన్సర్ట్స్ పెడితే కనుక టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. 2012 ధనుష్ 3లో వై దిస్ కొలవెరీ అనే పాటతో ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ని ఆకట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ అసలు వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఆయనకు లేకుండా పోయింది. వరుస బ్లాక్ బస్టర్తో కాలీవుడ్ను ఊపేశాడు. దెబ్బకి ఫామ్లో ఉన్న ఇతర మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశాలు తగ్గిపోవటమే కాదు, క్వాలిటీ పరంగా బెస్ట్ ఇవ్వాలనే ఒత్తిడి పెరిగిపోయింది. అంతగా మ్యాజిక్ చేస్తూ వచ్చిన అనిరుద్ గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గి సంగీతం ఇవ్వలేకపోవడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ కింగ్డమ్లో కేవలం 2 పాటలు మాత్రమే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తన మార్కు వినిపించలేదు. కంటెంట్ బాలేదు సరే, ఆడియో అయినా బాగుండాలి కదా. ఇటీవల వచ్చిన కూలీలోనూ అనిరుద్ మరీ గొప్పగా చెప్పుకునే స్కోర్ ఇవ్వలేదు. మౌనిక సాంగ్ సౌబిన్ సాహిర్ డాన్స్ వల్ల అంత వైరల్ అయింది, కానీ నిజానికి ఆ ట్యూన్ అంత గొప్పగా లేదనేది వాస్తవం. జైలర్లో మామూలు సన్నివేశాలను సైతం తన బీజీఎంతో నిలబెట్టిన అనిరుద్ కూలీకి ఆ స్థాయి అవుట్పుట్ ఇవ్వలేకపోయాడు. వీటికన్నా ముందు వచ్చిన అజిత్ విడా ముయార్చి, రజనీకాంత్ వెట్టయ్యన్, కమల్ హాసన్ ఇండియన్ 2 సైతం అతని ఫ్యాన్స్ని నిరాశపరిచినవే. ఏదేదో ఊహించుకుంటే తీవ్రంగా నిరాశపరిచాయి. దేవర తర్వాత అనిరుద్ నుంచి అంత క్వాలిటీ మళ్ళీ రాలేదు. ఒకప్పుడు రాజ్యవేలిన లెజెండరీ సంగీత దర్శకులు ఇప్పుడు మళ్ళీ తమ స్థాయికి తగ్గ పాటలు బీజిఎంలు ఇవ్వలేకపోతున్నారనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆస్కార్ గెలిచాక కీరవాణి చేసిన హరిహర వీరమల్లు ఎలాంటి ప్రభావము చూపలేకపోయింది. గత 5 ఏళ్లలో ఏఆర్ రెహమాన్ నుంచి వచ్చిన 2 బెస్ట్ ఆల్బమ్స్ చెప్పమంటే వీరాభిమానులు సైతం ఒక 2 నిమిషాలు ఆలోచించాల్సిందే. కానీ అనిరుద్కి అలాంటి పరిస్థితి రాకూడదు. ఇదంతా పక్కన పెడితే అనిరుద్ చేతిలో ప్రస్తుతం 7 సినిమాలున్నాయి. నాణ్యత తగ్గటంతో బహుశా పని ఒత్తిడి కారణం కావచ్చు. శివకార్తికేయన్ మదరాసి సెప్టెంబర్ 5న విడుదల కానుంది. దీంట్లో కంబ్యాక్ అవుతాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అక్టోబర్లో ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది. జనవరిలో సంక్రాంతి కానుకగా విజయ్ జననాయకుడు రిలీజ్కు రెడీ అవుతోంది. జైలర్ 2 మీద ఎలాంటి అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. నాని ది ప్యారడైజ్ కోసం అనిరుద్ భారీ రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడు. చెన్నై టాక్ ప్రకారం అనిరుద్ రవిచందర్ తీసుకుంటున్న పారితోషికం 15 కోట్లకు పైమాటే. ఇంత చెల్లిస్తున్నప్పుడు నిర్మాత ది బెస్ట్ ఆశిస్తాడు. ఎందుకంటే చాలా సినిమాలు బిజినెస్ ఓపెనింగ్స్లో అనిరుద్ బ్రాండ్ కీలక భూమిక పోషిస్తుంది. మ్యూజిక్ కంపెనీను ఈ పేరు చూస్తే పెద్ద ఎత్తున మొత్తాలు ఎక్కువగా ఇచ్చేసుకుంటారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అనిరుద్ మీదే ఉంది. త్వరలో ప్రారంభం కాబోయే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా కోసం తననే ట్రై చేస్తున్నారని ఫిల్మ్ నగర్లో టాక్. అది నిజమైతే మరో అరుదైన కలయికకు శ్రీకారం చుట్టినట్లే.